ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇంట్లో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే రాజ్ కావ్య వాళ్ళు ఇక కేవలం సీతారామయ్య మాట ఇవ్వటం వల్లే ఇక డబ్బు మొత్తం కూడా బ్యాంకు కట్టాలని నిర్ణయించుకున్నారని తెలుసుకున్న దాని లక్ష్మి, ఇక మీ డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నాకు నా ఆస్తి కావాలి, నాకు నా భాగం కావాలి, తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, లేదంటే నేను కోర్టు వరకు వెళ్తాను అని చెప్పి ఇక గట్టిగా వాదిస్తూ ఉంటుంది. మరొక వైపు రుద్రాని కూడా ఇక అగ్నంలో ఇక నిప్పు అంటిస్తున్నట్టు, ఆజ్యం పోస్తున్నట్టు, ఇక నా ఆస్తి కూడా నాకు కావాలి, ఈ అప్పుతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి ఇక చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటే, ఇక సుభాష్ అయితే ఈ ఆస్తి మొత్తం కూడా ఇక కావ్య పేరు మీద ఉంది. ఆల్రెడీ కావ్య బ్యాంకు వాళ్ళకి సంతకం చేసింది. ఈ ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, మా నాన్న ఇచ్చిన మాటే ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గుమ్మం ముందు నుంచున్న సీతారామయ్య అలాగే ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా లోపలికి వచ్చి ఒక్కసారిగా సీతారామయ్య ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకి ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఏంటి ఇదంతా? నిజానికి నేను పెట్టిన సంతకానికి విలువనిచ్చి నా మనవడు 100 కోట్ల రూపాయలు అప్పును తీరుస్తానని ఇక రాజ్ కావ్య వాళ్ళు వాళ్ళకి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం, ఒప్పందం ప్రకారం వాడు తీరుస్తున్నాడు. అలాంటప్పుడు మధ్యలో ఎందుకు మీరు ఇంటి వరకు వచ్చారు అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళని ప్రశ్నిస్తారు. ఇక ఆ మాటలకి వెంటనే, అంటే మేము ఇచ్చిన టైం దాటిపోయింది సార్ అనగానే, ఏంటి మీరు ఇచ్చిన టైం? ఒక మనిషి బోర్డు తిప్పేసి వెళ్ళిపోతే ఆ మనిషికి సంబంధించిన షూరిటీగా నేను సంతకం పెడితే ఈరోజు 100కి 50కే నమ్మని రోజులు, అలాంటిది 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు నా మనవడు నా మనవరాలు తీరుస్తామని చెప్పినా కూడా ఇళ్ళు వచ్చి జప్తు చేస్తామనడం ఎంతవరకు ధర్మం? ఈ విషయంలో మాకు కాస్త టైం కావాలి. జప్తు చేసే రోజు వస్తే నిజంగా జప్తు చేదురు కానీ మాకు మాత్రం టైం కావాలి అని చెప్పి సీతారామయ్య బ్యాంకు వాళ్ళకి మాట్లాడగానే, చూడండి సార్, మీరు పెద్దవారు, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక బ్యాంకులో మేము కొన్ని రోజులైతే టైంని కేటాయిస్తాం. ఈ టైం లోపల మాత్రం మీరు డబ్బు మొత్తం కట్టేస్తే సరాసరి, కానీ డబ్బు మాత్రం కట్టకపోనే పక్షంలో మీ ఇల్లు ఆస్తులు అన్నీ కూడా జప్తు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం, నాన్నగారు మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు, ఈ గొడవలన్నీ మీకెందుకు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక మరొక వైపు ఇక రుద్రాని, నాన్న నీ సంతకం మూలంగా ఎన్ని గొడవలు వచ్చాయో చూశారు కదా నాన్న, మీకేమైంది? మీ పెద్దరికంగా మీరు ఎక్కడైనా ఏదో ఒక రోజు సంతకాలు పెట్టేస్తారు, కానీ ఈరోజు చూశారు కదా యావదాస్తి బ్యాంకు వాళ్ళు పట్టుకుపోతారని ఇక వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అనగానే, ఇక వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి, చాలు ఆపు, నువ్వు ఇంట్లో చేరి మందర బుద్ధితో అందరినీ కూడా ఏదో ఒక మాట చెప్పి ఎక్కిస్తావు. నిజానికి నా మనవడు నా మనవరాలు ఇద్దరు కూడా ఏ రోజు కూడా ఈ ఆస్తులు జప్తు చేసే పరిస్థితి తీసుకురానని నాకు నా భర్తకి ఇక నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉంటే సైలెంట్గా నోరు మూసుకొని ఊరుకోండి. ఆస్తి పంపకాలు లేవు, పబ్బకాలు లేవు అనగానే, అత్తయ్య ఏంటి చివరాఖరికి ఆస్తి పంపకాలు లేవంటున్నారు అంటే మీ ఉద్దేశం అనగానే, ఉన్న ఉద్దేశమే. ఏంటి దాన్ని లక్ష్మి, ఏంటి ఆస్తి అని కొట్టుకుపోతున్నావు? ఆస్తి కావాలి అని అనుకుంటే ఇంట్లో ఉండు, లేదు అంటే బయటకు వెళ్ళిపో. నా భర్త ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉన్నాడు. నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆస్తులని పీకు తినమాకండి అని చెప్పి ఇక కోపంతో రా బావా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక విషయం మొత్తం కూడా అందరికీ బయటపడిపోవడం వల్ల ఇక అందరూ కూడా చాలా షాక్లోనే ఉంటారు. ముఖ్యంగా ఇక రుద్రాని అయితే, వామ్మో ఇంత అంతనా, ఏకంగా కోట్ల రూపాయలు ఇక బ్యాంకు వాళ్ళే సరాసరి ఇంటికి వచ్చేసారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇన్ని 3 నెలల టైం తీసుకున్న వాళ్ళే ఇంకా కట్టనప్పుడు ఇక 20 రోజుల్లో ఏం కడతారు? ఖచ్చితంగా ఇంత ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకు వాళ్ళ పాలా అయిపోతుంది. ఏంటి ఇదంతా అని చెప్పి ఇక దానిలక్ష్మి దగ్గరికి వచ్చి దానిలక్ష్మి చెవులు కొరికేస్తుంది. దానిలక్ష్మి, ఇప్పటికైనా మించిపోలేదు, మనం ఈ ఇంటికి కోర్టు నోటీస్ పంపిద్దాం. మన ఆస్తిని అప్పనంగా వీళ్ళు వేరొకరు అప్పు తీర్చడానికి ఉపయోగించుకుంటున్నారని మనం చెప్దాము అనగానే, ఇక వెంటనే ప్రకాశం వచ్చి, చాలా ఆపు, ఏం మాట్లాడుతున్నావు? నా భార్యకి లేనిపోనివన్నీ ఎక్కిస్తున్నావా అనగానే, నేనేమి చిన్నపిల్లని కాదండి, ఆ మాత్రం తెలుసు నాకు ఆస్తి ఎలా రాబెట్టుకోవాలో అనగానే, నోర్మి,
ఆస్తి ఆస్తి అంటున్నావు, ఏముంది ఆస్తిలో? ఆస్తి ఉన్నంతలో ఆప్యాయతలు ఉంటాయా? అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆస్తి మన కొడుకుకి కావాలని నువ్వు అంటున్నా, వాడు నాకు ఆస్తి వద్దని వాడంటున్నాడు. అలాంటప్పుడు ఆస్తి తీసుకొని ఏం బాముకుంటావు? అయినా నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఆస్తి విషయంలో రాజ్ కావ్య వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు. అంతవరకు ఓపిక పట్టు. నాన్న ఇప్పుడే కోమా నుంచి బయటపడి ఇంటికి వచ్చారు. ఎంతలోనే రభస చేశావంటే చెప్తున్నాను చూడు ధాన్యం, నాకంత చెడ్డవాడు ఉండడు మరొకరు అని చెప్పి ఇక ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. ఇక అక్కడితో ఇక మొత్తానికైతే పూల్ స్టాప్ పడుతుంది. ఇక రాత్రికి రాజ్ కావ్య రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి ఇదంతా? ఎంతో కష్టపడి ఇటుక పేర్చి ఇంత ఇల్లు ఇంత సంపద చేర్చిన తాతయ్య గారి ఆస్తి మొత్తం ఎవడో మోసం చేసిన వాడి వల్ల మన ఆస్తి అంతా ఇక జప్తు చేయాల్సిన అవసరం రావడం ఏంటండి? నాకు చాలా బాధగా ఉంది అనగానే ఇక రాజ్ కూడా చాలా డల్గా ఉంటాడు. ఇక ఇదే సమయంలో కావ్యకి ఇక ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఇక ఫోన్ చేసేసరికి శృతి, ఏంటి శృతి చెప్పు అనగానే, అది మేడం మీకు కొన్ని డిజైన్స్ పంపించాను, చివరాఖరికి మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పనగానే, సరే నువ్వు పంపించు నేను చూస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇది ఇలా ఉండగా మరొక వైపు ఇక ఊహించకుండా ఉన్న ఒక పెద్ద విషయం అయితే జరుగుతుంది. ఇంతలోనే అప్పు యూనిఫామ్ వేసుకొని పోలీస్గా తన ఛార్జ్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఇక తను అందరినీ కూడా కరెక్ట్గా పెడుతూ ఇక నేరస్తులు ఎవరో దొంగలు ఎవరో అసలు అమాయకులు ఎవరో తేల్చి సింపుల్గా చెప్పేస్తుంది. మేడం మీరు గ్రేటు, నేను మీ బావగారి ఫ్రెండ్ని అనగానే, వరసలన్నీ కూడా బయట పోలీస్ స్టేషన్లో కాదు, వెళ్ళి పాత ఫైల్స్ అన్నీ కూడా తీసుకురండి, అన్నీ చెక్ చేయాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇక అప్పు ఆ రకంగా సిన్సియర్గా ఉండడం చూసి పోలీస్ అయితే షాక్ తింటాడు. ఇక వెంటనే అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అప్పు ముందు పెట్టగానే అప్పు ప్రతి ఒక్క ఫైల్ని కూడా చాలా క్షుణ్ణంగా చదువుతూ ఉంటుంది. ఎంతలోనే అనుకోకుండా ఒక ఫైల్ అయితే వెంటనే బోర్డు దగ్గర ఇక అక్కడ ఉన్న ఫైల్ని వెంటనే దాచిపెట్టేస్తాడు అక్కడ ఇన్స్పెక్టర్ అయితే. ఇక వెంటనే అన్ని ఫైల్స్ చెక్ చేసి ఇవన్నీ కూడా క్లియర్గా నిజంగా క్లియర్ అయ్యాయా లేదా అని చెప్పి అనగానే, అన్నీ క్లియర్ అయ్యాయి మేడం అని చెప్పి చెప్తాడు. ఇక అక్కడితో లంచ్ టైం అవడం వల్ల వెళ్ళి లంచ్ చేసుకొని రండి అని చెప్పి ఇక అప్పు ఉంటుంది. అప్పు అటు ఇటు తిరుగుతూ, ఇదేంటిది సింగిల్గా ఈ ఫైల్ ఒక్కటే ఉంది, ఫైల్స్ అన్నీ తీసుకురమ్మన్నాను కదా అని చెప్పి ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. అంతే, దెబ్బకి షాక్ అయిపోతుంది అప్పు. అందులో క్లియర్ అండ్ కట్గా ప్రతి ఒక్క విషయము చదివి షాక్ అయిపోతుంది. ఇక దుగ్గిరాల కుటుంబం 100 కోట్ల రూపాయలు అప్పు ఉన్నారని అనామిక వచ్చి చెప్పిన విషయం నిజమేనమాట. కానీ నిజానికి 100 కోట్ల అప్పు బావా అలాగే అక్క చేయలేదా? ఈ నందగోపాల్ అనే కంపెనీ ఇక మూసివేయడం వల్ల వాడి ద్వారా ఇక అప్పుని ఇక తాతయ్య గారి సంతకం పెట్టడం వల్ల ఇంత డబ్బు కడతామని ఒప్పందం జరిగిందా అని చెప్పి ఇక డిసప్పాయింట్ అయిపోతుంది అప్పు. ఇక వెంటనే నందగోపాల్ని పట్టుకుంటే సమస్య తీరిపోతుంది కదా అని చెప్పి ఒక్కసారిగా పోలీసు వాడు ఇక లంచ్ చేసుకొని రాగానే, ఈ కేసు గురించి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అప్పు అడుగుతుంది. అది మేడం ప్రత్యేకమైన కేసు అది. ఇక చెప్పాను కదా మీ బావగారు నా ఫ్రెండ్ అని. ఆ కేసు మీద నేను రాత్రనగా పగలనగా చాలా కష్టపడుతూ ఇక అన్ని విషయాల్లోనూ ప్రతి ఒక్క విషయం మీ బావగారికి చెప్తూ ఉంటాను, అందుకే ఆ ఫైల్ సైడ్గా అయిపోయింది అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇక వెంటనే, సరే కానీ ఈ కేసులో ఎక్కడి వరకు వచ్చింది, ఈ నందగోపాల్ ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పి అడగగానే, నందగోపాలు అది దాక్కోలేదు మేడం అని చెప్పి ఇక డౌట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది, నందగోపాల్ దాక్కోపోతే ఎక్కడున్నట్టు? నందగోపాల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారా? అయినా వీడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఎలా విడిచిపెడతాం? వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి అప్పు అడుగుతుంది. ఇక వెంటనే, అది మేడం వాళ్ళంతా కూడా ఫారెన్లో సెటిల్ అయ్యారు, ఇప్పుడు వీడు మాత్రం ఒక్కడే ఉన్నాడు మేడం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికి తెలీదు అని చెప్పి అంటాడు. ఏ విషయం అని చెప్పి అనగానే, ఈ నందగోపాల్ మీరు అనుకున్నట్టు పారిపోలేదు, ఎక్కడా లేడు, చివరాఖరికి చచ్చిపోయాడు మేడం అని చెప్పి అనగానే దెబ్బకు షాప్ అయిపోతుంది అప్పు. చచ్చిపోయాడా?
ఎవరు చంపారు, ఎలా చచ్చిపోయాడు అని చెప్పి అప్పు అనగానే, మేడం ఒకరోజు వీడు ఒక దగ్గర ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రాస్ అలాగే కావ్య గారు వచ్చారు. వచ్చిన తర్వాత వాడిని బాగా కొట్టి ఇక మొత్తానికి మాకు అప్పచెప్పారు. వాడిని మేము పోలీస్ కస్టడీలోకి తీసుకునే లోపలే ఒక వ్యక్తి వచ్చి కాల్చి చంపేశాడు మేడం. ఇక నందగోపాల్ లేడు. ఈ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాం. అప్పు ఎలాగో మీ అక్క వాళ్ళు కడుతున్నారు కాబట్టి ఇక ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పి ఇక మొత్తానికైతే మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంటాడు కేసు విషయంలో. అంటే కేసు క్లోజ్ అయిపోయిందా అని చెప్పి అనగానే, అవును మేడం, కేసు క్లోజ్ అయిపోయింది. ఈ విషయం రాజ్ వాళ్ళకు కూడా తెలుసు. ఈ కేసు గురించి ఇంకా బాగా తవ్వితే నందగోపాల్ చావు, ఇక నందగోపాల్ వెనకాల ఎవరెవరున్నారు, ఈ అన్ని విషయాల్లో ఇక మొత్తానికి దుగ్గిరాల పరువు పోకుండా ఉండడం కోసం ఇక ఈ కేసు ఇక్కడి వరకు క్లోజ్ చేస్తున్నాం మేడం అని చెప్పి అనగానే, ఇక అప్పు చాలా మంచి పని చేస్తున్నారు, కేసు క్లోజ్ చేయడమే మంచిది, సరే అయితే అని చెప్పి కేసు ఇక లేనట్టుగా ఆ పోలీస్ దగ్గర బిహేవ్ చేస్తుంది అప్పు. ఇక అప్పు యాక్టింగ్కి నిజమే అన్నట్టుగా నమ్మేసి, అమ్మయ్య కేసు క్లోజ్ అయిపోయింది, ఇక రాజ్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానించడు, ఈ నందగోపాల్ గురించి కూడా ఎవరికీ తెలియదు అని చెప్పి రిలాక్స్ అయిపోతాడు. ఇంతలోనే అప్పు మాత్రం ఒక కన్ను అయితే పోలీస్ ఆఫీసర్ మీద వేసి ఉంచుతుంది. ఎందుకంటే నందగోపాల్ అనే వ్యక్తి చనిపోయిన విషయం ఇక మసిపూసి మారేడుగా ఎందుకు చేస్తున్నట్టు, వీడి గురించి ఎక్కడా కూడా కనీసం ఫైల్స్లో కూడా చచ్చిపోయినట్టు రాయకుండా ఉట్టి నార్మల్ కేసులాగే పిటి కేసు కింద రాసేశాడు. కానీ ఈ విషయం గురించి నేను ప్రత్యేకంగా ఇక ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అని చెప్పి ఇక అప్పు అయితే ఇక పోలీస్ ఆఫీసర్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఇక వాడేమో రిలాక్స్ అయిపోతూ అమ్మయ్య అని చెప్పి, ఒక్క నిమిషం మేడం అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు రాజ్. ఇక వెంటనే కూడా అప్పు, ఏంటి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, వీడికి అనుమానం రాకుండా మనం కూడా వీడిని ఫాలో అవ్వాలి అని చెప్పి వెంటనే ఇక పోలీస్ ఆఫీసర్తో పాటు వెనకాలే ఇక బయలుదేరుతుంది. మేడం నేను ఒక కేసు పని మీద ఇక వెళ్తున్నాను మేడం అని చెప్పి అనగానే, క్యారియన్, ఎప్పుడైనా కేసు విషయంలో మనం ముందే ఉండాలి, వెళ్ళు, మీతో పాటు కానిస్టేబుల్ని కూడా పంపించమంటారా అనగానే, వద్దు మేడం, నేను ఒక్కడనే వెళ్ళగలుగుతాను, వాడిని ఇక నేను ఖచ్చితంగా పట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే, ఏ వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తున్నారు మీరు అని చెప్పి అడుగుతుంది. అది ఆ నందగోపాల్ని కాల్చి చంపేసిన అతను ఒక దగ్గర ఉన్నాడని తెలిసింది మేడం, ఇక నేను అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒక మలుపు తిరగకపోదు అనగానే, అదేంటి కేసు క్లోజ్ చేసేసాం కదా, ఇంకా వ్యక్తి గురించి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ వ్యక్తి గురించి అడగాల్సిన అవసరం ఏముంది అనగానే, అదే మేడం, కానీ మీ బావగారు పదే పదే నాకు ఫోన్ చేసి విషయం ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు, ఈరోజే నాకు ఇక ఈ విషయం గురించి క్లారిటీగా చెప్పేస్తాను మేడం అని చెప్పి ఏవో ఒక విషయాలు చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ అప్పు మాత్రం మూడో కంటితో, వీడు చాలా పెద్ద దుర్మార్గుల్లా ఉన్నాడే, ఎక్కడికెక్కడ అబద్ధాలు ఆడుకుంటూ నిజానికి అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధంగా మార్చేస్తున్నాడనమాట. ఈ నందగోపాల్ చచ్చిపోతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, అలాగే ఖచ్చితంగా ఈ శవాన్నైనా ఎక్కడైనా ఉంచాలి కదా, ఆ విషయం గురించి తెలుసుకుందామని చెప్పి ఇక మొత్తానికైతే వీడెక్కడికి వెళ్తున్నాడు, ఫస్ట్ వీడిని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక పోలీస్ వెనకాలే అప్పు ఫాలో చేస్తుంది. ఎంతలోనే పోలీసు వెళ్ళగానే ఈ లోపల ఒక్క నిమిషం ఇక వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ ఎవరు కనిపించరు, అమ్మయ్య ఎవరు లేరని చెప్పి లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఊహించిన షాక్ తింటుంది అప్పు. ఒక్కసారిగా ఫోన్ కాల్తో మాట్లాడుతూ ఉంటాడు నందగోపాల్. నందగోపాల్ మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా ఇక వింటూ ఉంటుంది అప్పు. ఈ నందగోపాల్ అనే వ్యక్తి చచ్చిపోలేదన్నమాట. అంటే ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్, వీడికి ఎందుకు అవసరం అయింది, అసలు ఈ పోలీసుడు మా బావగారిని అక్కని ఎందుకు మోసం చేస్తున్నాడు అని చెప్పి కోపంతో ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇక ఎవరో కనపడిన ప్లేస్లో నుంచొని అప్పు మొత్తం కూడా వింటూ ఉంటుంది. ఇక వెంటనే పోలీసుడు వెళ్ళి, రేయ్ నందగోపాల్ అని చెప్పాను కానీ, మీకే కాల్ చేస్తున్నాను, అయినా మీరేంటి
సడన్గా వచ్చారు అని చెప్పాను, కానీ సడన్గానే రావాలి, నీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు, చాలా మంచి గుడ్ న్యూస్ అనగానే ఏమైంది అనగానే నీ కేసుని ఇక మా ఎస్ఐ అప్పు వెంటనే పక్కన పెట్టేశారు. ఆ అపూర్వ మేడం చాలా తెలివిగలదనుకున్నాను, కానీ చాలా పిచ్చిది. కేసు క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసింది. ఇక నువ్వు హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోవచ్చు. ఇక ఎవరి కంట పడకుండా నువ్వు ఫారెన్ వెళ్ళిపోతే నీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక మెల్లమెల్లగా ఇక్కడ నేను క్లియర్ చేసేస్తూ ఉంటాను. నందగోపాల్ నువ్వు లక్కీ ఫెలవి అని చెప్పి ఇక హాయ్ ఫై ఇస్తూ ఉంటే ఇంతలోనే నందగోపాల్కి కాల్ వస్తుంది. ఎవరు, ఒక్క నిమిషం అని చెప్పి, అనామిక మేడం చెప్పండి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే అనామిక మేడం గారితో నేను కూడా మాట్లాడాలి, ఒకసారి నాకు ఇవ్వు అనగానే ఎందుకు, ఇద్దరం మాట్లాడదాం, స్పీకర్ ఆన్ చేస్తున్నాను అనగానే ఇక వెంటనే ఇక అప్పు అయితే ఫోన్ ఆన్ చేసి నందగోపాల్ ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏమేం మాట్లాడుతున్నాడో ఒకవైపు వింటూనే ఫోన్ ఆన్ చేసి పెట్టి షూట్ చేస్తూ ఉంటుంది. ఇక ఊహించకుండానే అనామిక కాల్ చేయడం వల్ల ఇక నందగోపాల్ ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశారు, ఈరోజు మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ సర్ప్రైజ్ మేడం, ఈరోజు నిజానికి ఆ కేసు అయితే పక్కకి పడేశారు, ఇక నేను హ్యాపీగా జాలీగా బయటికి రావచ్చు అనగానే అప్పుడే ఏమైపోయింది, నువ్వు కేసు పక్కన పడేశారని నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే ఖచ్చితంగా ఎవరికంటైనా పడ్డావంటే నిన్ను తీసుకొని ఇక మళ్ళా మొదటికి వస్తుంది కదా, నీ వెనకాల ఉండి కథ నడుపుతుంది నేనని అందరికీ తెలిసిపోతుంది, అందుకని తొందరపడద్దు, పోలీస్ ఆఫీసర్కి ఫోన్ ఇవ్వు మాట్లాడాలి అనగానే చెప్పండి మేడం నేను కూడా వింటున్నాను అనగానే ఇదిగో ఈరోజు నువ్వు నందగోపాల్ ఇద్దరూ కలిసి నన్ను కలవాలి, ఈరోజు ఎక్కడ కలుస్తున్నామంటే ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ని మీ ఫోన్కి షేర్ చేస్తాను, ఈ సీక్రెట్ ప్లేస్లో మనం తప్ప ఎవరూ ఉండకూడదు, ఎందుకంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు నందగోపాల్ విషయంలో ఒకటి నేను డిసైడ్ అయ్యాను, ఈరోజు రాత్రికే నందగోపాల్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, ఖచ్చితంగా నందగోపాల్ని ఈ ఊరు నుంచి ఫారెన్ పంపించేయాలి, ఎందుకంటే తర్వాత కేసు చాలా క్రిటికల్గా మారిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ లేదు మేడం కేసు అయితే క్లోజ్ అయిపోయింది అనగానే నీకేం తెలుసు ఆ కావ్య గురించి, కావ్య ఆ బ్యాంక్ వాళ్ళకి కొన్ని రోజులు టైం అడిగిందంట, ఈ లోపల నందగోపాల్ని ఇక హత్య చేశారని ఇక తెలుసుకొని ఆ వ్యక్తి గురించి మొత్తం ఎంక్వైరీ పెడితే ఖచ్చితంగా ఏ మూలన్నా దొరికిపోతాడు, ఆ తర్వాత వెనకాల నువ్వు నేను ఉన్నామని అందరికీ తెలిసిపోతుంది, అందుకే ఈరోజు నైట్కి నందగోపాల్ని ఇక ఫారెన్ పంపించేస్తే నందగోపాల్ విషయంలో ఇక చచ్చిపోయాడు కాబట్టి నందగోపాల్ ఎక్కడికి కనబడాడు కాబట్టి కేసు క్లోజ్ అయిపోతుంది అనగానే మేడం ఇప్పుడు అదే పని జరిగింది అనగానే నీ బొంద జరిగినట్టుగా నీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను, ఏది ఏమైనా నందగోపాల్ రాత్రికి ఫారెన్ వెళ్ళిపోవాలి, నువ్వు హెల్ప్ చేయాలి, పోలీసు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళెవ్వరికీ కూడా ఇక అనుమానం రాకుండా తను ఫారెన్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు కాపలాగా ఉండాలి అనగానే నందగోపాల్ వెంటనే మేడం నా డబ్బు నేను మీ మాట చెప్పి 100 కోట్ల రూపాయలు ఇక మీ దగ్గరే ఉంచాను, కానీ మీరు మాత్రం మీ దగ్గర సేఫ్టీగా పెట్టుకొని ₹1 కూడా నాకు ఇవ్వట్లేదు, ఫారెన్ పంపిస్తున్నారు ఓకే, మరి నాకు డబ్బు అనగానే ఓరే పిచ్చోడా నీ వాటా నీకు వస్తుంది, చెప్పాను కదా నీ అకౌంట్లో డబ్బు వేస్తానని, కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట రా మాకు, రాత్రికి నేను చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్లోకి నేను అలాగే సామంత్ వస్తాము, నువ్వు అలాగే పోలీస్ ఆఫీసర్తో పాటు కలిపి వచ్చేసే అని చెప్పి ఇక అనామిక మొత్తం కూడా క్లియర్గా మాట్లాడుతుంది. ఇక అప్పు మొత్తానికి ఇది చాలా పెద్ద గూడు పుటాన్ని నడుపుతుందన్నమాట. ఆస్తుల విషయంలో ఇంత ఘోరంగా ప్రవర్తించి నందగోపాల్ని చంపినట్టుగా చేసి చచ్చిపోయినట్టుగా సృష్టించి ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫారెన్ పంపిస్తారా అని చెప్పి వెంటనే అక్కడ వీడియోని నందగోపాల్ని సపరేట్గా వీడియోని తీసి ఇక అప్పు అయితే కావ్య వాళ్ళకి పంపిస్తుంది. కావ్య ఇక అప్పుడే ఫోన్ చూసుకుంటూ డిజైన్స్ శృతి పంపించిన వెంటనే డిజైన్స్ చూస్తూ ఉండగా
ఇక రాజు అయితే ఈ డిజైన్స్ అన్నీ ఓకే చేయొచ్చు కళావతి అని చెప్పి అంటూ ఉండగానే ఇదేంటిది అప్పు ఫోన్లో నుంచి వీడియో వస్తుంది అని చెప్పి అంటుంది కావ్య. ఏం వీడియో? అప్పు పంపిస్తుందా అనగానే ఒక్క నిమిషం అండి చూస్తానని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య. ఇక నందగోపాల్ అయితే అప్పుడే అనామికతో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా ఇక రికార్డ్తో సహా ఎక్కించి పంపిస్తుంది అప్పు. దెబ్బకి రాజ్ కావ్య చూసి షాక్ అయిపోతారు. ఏవండి, ఈ నందగోపాల్ గాడు ఆ రోజు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన వాడు మళ్ళా బ్రతుకున్నాడని ఇక ఫోన్లో మాట్లాడుతున్నాడని అప్పు పంపించింది అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా కళావతి, వీడు చచ్చిపోలేదు, దీని వెనకాల ఏదో పెద్ద కథే జరిగింది. ఆ రోజు మనం తుపాకీ గుండు వీడి గుండెల్లో పడి వీడు చచ్చిపోయాడని మనం అక్కడి నుంచి బాధతో వచ్చేసాం. ఆ తర్వాత ఇక ఈ విషయంలో ఎవరు ఏమీ మనకి క్లారిఫికేషన్ చేయలేదు అనగానే ఇక వెంటనే కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఇమీడియట్లీగా అప్పుని కలుస్తారు. అప్పు వెంటనే అక్క, ఈ కేసులో చాలా పెద్ద మలుపులే ఉన్నాయి, దీని వెనకాల ఆ రాక్షసి అనామికే ఉంది అనగానే అవునప్పు, ఎంతమందికి తెలియని విషయం. ఇక అప్పు విషయం తెలుసుకొని ఇంటికి వచ్చి గొడవ చేసిన మరుక్షణం నేను అదే ఆలోచించాను, అనామికకి ఎలా తెలిసిందా అని. ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా అనామిక చేసిన పన్నాగమని అనగానే అవును, ఈరోజు రాత్రికి ఫారెన్ పంపించేద్దామని నందగోపాల్ని ఇక అక్కడి నుంచి ఇక ఫారెన్ పంపించేసి చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెట్టేస్తామని చూస్తున్నారు అనగానే ఇక వెంటనే రాజ్ అయితే వాడిని నైట్ ఖచ్చితంగా బోర్డర్ దాటనివ్వకూడదు, వాడిని నేను నా చేతులతో పట్టుకొని వాడిని సరాసరి కమిషనర్ గారికి అప్పచెప్పాలి అనగానే కరెక్ట్ బావా, కానీ ఈ విషయంలో ఇంకొక పెద్ద లిటికేషన్ కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. ఏ లిటికేషన్ అనగానే వాడు చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ అయితే పుట్టించారు కానీ వాడి శవాన్ని అయితే చూపించలేదు కదా, కాబట్టి ముందు ఈ డెత్ సర్టిఫికేట్ని ఇక పక్కన పెట్టుకొని వాడి డిక్లరేషన్ చేయడానికి ఎస్ఐ గారితో మాట్లాడతాను నేను అని చెప్పి అప్పు అంటుంది. సరే అయితే అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండగా ఇక పోలీసుడు వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చూసి వెంటనే ఇక ఏంటి మీ ఇద్దరు ఎక్కడికి వచ్చారు అని చెప్పి తడబడిపోతూ ఉంటే అదేమీ లేదు, నందగోపాల్ చనిపోయాడు కదా, నందగోపాల్ చనిపోయినప్పుడు మేము అర్జెంటుగా బయటకు వచ్చేసాం, కానీ ఇప్పుడు నందగోపాల్ చనిపోయినట్టుగా డిక్లరేషన్ కోసం బ్యాంకు వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారు, మరి సర్టిఫికేట్తో పాటు హాస్పిటల్లో ఇక మార్చురీలో ఉంటాడు కదా నందగోపాల్ అని చెప్పి రాస్ అనగానే ఒక్కసారిగా తడబడుతూ నందగోపాల్ ఆ రోజు ఇక ఎవరికి తెలియకూడదని ఇక హాస్పిటల్లో నుంచి నేనే మార్చురీలోకి పెట్టాను, ఇప్పుడు అర్జెంటుగా వాడిని చూపించాలా ఏంటి అనగానే అవును కదా, మరి ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషా కాదా అని చెప్పి డిక్లేర్ చేసుకొని అప్పు విషయం గురించి ఇక బ్యాంకు వాళ్ళకి మేము మాట్లాడాలి అని చెప్పి రాజ్ అనగానే దెబ్బకు దిమ్మ తిరిగిపోతుంది పోలీస్ ఆఫీసర్కి. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక వెంటనే నందగోపాల్కి ఇక ఫారెన్ నైట్కి పంపించేస్తే ఖచ్చితంగా ఇక ఈ బాధతో వదిలిపోతుంది అనుకున్నాను, కానీ ఇంతలోనే వీళ్ళు నన్ను వదిలేటట్టు లేరు, ఏం చేయాలబ్బా అని చెప్పి ఇక పదండి మార్చిరీలో మీకు శవాన్ని చూపిస్తాను అని చెప్పి మొత్తానికైతే ఇక అక్కడి వరకు తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఇక లోపలికి వెళ్ళాలంటే తడబడుతూ ఉంటాడు. ఏమైందిరా బాయ్, లోపలికి పద, నందగోపాల్ శవాన్ని చూపించు అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక నిజంగా చచ్చిపోలేదు కాబట్టి ఇక ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే గూబ పగల కొడుతుంది అప్పు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నీ ఆటకాలు నా దగ్గర కాదు, నందగోపాల్ చనిపోయాడని చెప్పావు, చనిపోయిన శవాన్ని చూపించమంటే తడబడుతున్నావు, లోపలికి పద అని చెప్పి అనగానే ఇక మేడం ఇక చేసేదేమీ లేదు, ఇక నేను దొరికిపోయాను, నందగోపాల్ చనిపోలేదు మేడం, వాడు బ్రతికాడు అని చెప్పి తడబడుతూ చెప్తాడు. వాడు బ్రతికితే ఎక్కడున్నాడు అనగానే ఏమో మేడం, వాడు హాస్పిటల్ నుంచి పరారైపోయాడు అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటే రాజ్ కావ్య ఇద్దరు కూడా వెనకాలే వచ్చి ఏంటి నందగోపాల్ చనిపోలేదా, హాస్పిటల్లో ఉన్నాడా, మరి ఆ రోజు చనిపోయాడు కదా, మీరే కదా చనిపోయినట్టు మమ్మల్ని పంపించేశారు అని చెప్పి కావ్య అనగానే అది ఆ రోజు చనిపోయాడు మేడం, ఆ తర్వాత బ్రతికాడని తెలిసి హాస్పిటల్లో జాయిన్ చేశాం, ఇక అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి లేడు, నందగోపాల్ పారిపోయాడు అనగానే ఇక వెంటనే కావ్య చూశారు కదండి, వీడి అబద్ధాలు
డబ్బు కోసం ఏదైనా చేస్తారండి. వీడు నందగోపాల్ని చంపేశాడు, తర్వాత బ్రతికించేశాడు. ఇప్పుడు ఫారెన్ కూడా వెళ్ళిపోతాడు అంతే కదా అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు. ఇక అప్పు, ఏందిరా బాయ్ ఎర్రచూపులు చూస్తున్నావు? నీ వెనకాలే ఫాలో అయినా, నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో చూసినా, నువ్వు ఆ నందగోపాల్ గారితో మీటింగ్ పెట్టిందంతా కూడా వీడియో కాల్ చేశా. మొత్తానికైతే నీ పని ఇక అయిపోయింది. నువ్వు ఇక పోలీస్ స్టేషన్లో చెప్పకూడదు తింటూ జీవితాంతం గడిపే అని చెప్పి కాలర్ పట్టుకొని ఇక సెల్లోకి తోసేస్తుంది అప్పు. ఒక్కసారిగా అప్పు అప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఎవర్రా నీకు అప్పు? నువ్వేమన్నా నాకేమన్నా పేరు పెట్టావా? మేడం మేడం చెప్పు అని చెప్పాను. కానీ అది రాజ్, నా మాట నమ్ము రాజ్ అని చెప్పాను. కానీ ఒరే, నిన్ను నేను ఎంత నమ్మానురా? నువ్వు ప్రతిసారి నందగోపాల్ విషయంలో అడ్డుపడుతూ ఉంటూ వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వాడు తప్పించుకున్నాడని చెప్తూ ఉంటే నేను నమ్మేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ నందగోపాలని తప్పించడానికే నువ్వు ఉన్నావని. నీలాంటి అవినీతి కుక్కలు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే రాజ్, ప్లీజ్ రాజ్, నన్ను వదిలించు. నేను కాదు అసలైన వాడిని. నా వెనకాల అనామిక ఉంది. అనామికని ఇదంతా చేయించింది. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నన్ను పోలీస్ జాబ్ నుంచి తీసేలాగా చేయకండి. పెళ్ళం బిడ్డలతో ఉన్నవాడిని అనగానే ఇక కావ్య వెంటనే, ఆగండి, పెళ్ళం బిడ్డల మీద నిజంగా నీకు ప్రేమ అనేది ఉంటే ఆ అనామిక నందగోపాల్ వాళ్ళిద్దరూ కూడా ఏం చేయబోతున్నారో మర్యాదగా చెప్పు అనగానే, అది మేడం ఫోన్లో మాట్లాడుకున్నాం కదా మేడం, ఈరోజు నైటు ఫారెన్కి పంపించేయడానికి ఇక అనామిక నందగోపాల్కి టికెట్ బుక్ చేసింది. కాబట్టి వాడిని ఖచ్చితంగా 8 o'clockకి ఫ్లైట్కి పంపించేస్తుంది మేడం అనగానే, సరే అయితే నిన్ను మేము వదలాలి అంటే నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు కూడా అక్కడికి వెళ్తావు కాబట్టి నీతో పాటు మేము వచ్చినట్టుగా అస్సలు తెలియకూడదు. మేము అక్కడికి వచ్చి వాడిని అరెస్ట్ చేస్తాము. తర్వాత నిన్ను ఏమి చెయ్యం అనగానే, మేడం సరే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే అనామికని ఇక నందగోపాల్ని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడే ఉండమని ఇక చెప్పుకోవడం జరుగుతుంది. ఇక తెలివి తక్కువగా అనామిక, సామంత్, ఇక నందగోపాల్ ఇక ఎప్పుడెప్పుడు ఊరు దాటిచ్చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి వచ్చి కావ్య, రాజ్, ఇక అప్పు ముగ్గురు కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నందగోపాల్ బయటికి వస్తాడో కరెక్ట్గా చెక్ పోస్ట్ దగ్గర పేరు అడిగి నందగోపాల్ని లోపలికి పంపించేబోతూ ఉంటుంది అనామిక. అప్పుడు కరెక్ట్గా ఇక అప్పు అయితే ఒక్క నిమిషం అని చెప్పి ఆపుతుంది. ఏంటి ఈ దసరా వేషం అనగానే, దసరా వేషం కాదే, నిన్ను బెండి తీసే వేషం. అయినా నీకు డబ్బు కావాలి అంటే ఇంకా బిచ్చం ఎత్తుకొని బ్రతకాలు తప్పించి వేరొక వాళ్ళ డబ్బుని తీసుకొని ఇక నువ్వు బ్యాంకుల్లో ఇక రాబరీ చేసి మరి ఇలాంటి వ్యక్తులకి నువ్వు అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలంటే వేరొక దారులు ఉన్నాయి అని చెప్పి అప్పు అంటుంది. యూ మైండ్ యువర్ లాంగ్వేజ్, నన్ను పట్టుకొని బిచ్చం ఎత్తుకోమంటావా అని చెప్పాను. కానీ నోరు మొయ్ అని చెప్పి చంప పగల కొడుతుంది. ఇంతలోనే నందగోపాల్ ఇక వణిగిపోతూ ఉంటాడు. ఇక నందగోపాల్ని కాలర్ పట్టుకుని రాజు ఈడ్చుకొస్తాడు. రేయ్, అప్పు చేసి ఇక మా దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా దోచేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మర్యాదగా ప్రతి ఒక్క రూపాయి బ్యాంకుకి చెల్లించకపోతే నీ ప్రాణం తీస్తానని చెప్పి రాజ్ అయితే ఇక ఎయిర్పోర్ట్లోంచి మొత్తానికైతే నందగోపాల్ని ఈడ్చుకొచ్చి కుమ్మి పడేస్తాడు. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురాగానే అప్పు నందగోపాల్తో పాటు అనామిక, సామంత్ని కూడా అరెస్ట్ చేస్తుంది. మీ ముగ్గురు కలిసి ఈ జన్మలో కూడా బాగుపడరు. ఎందుకంటే పరాయి సొమ్ము పాము వంటిది. డబ్బును తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఇక వేరొకరికి ఆ డబ్బు కట్టాలని ఇంత క్రూరమైన ఆలోచన చేసిన నిన్ను సెల్లో నుంచి ఎప్పటికీ బయటకు రానివ్వను అని చెప్పి అంటుంది కావ్య. ఇక కావ్య మీదకి ఇక అనామిక అయితే, చూడు కావ్య, నా జోలికి అనవసరంగా వచ్చి ఒకసారి తప్పు చేసావు. ఇప్పుడు కూడా నన్ను మళ్ళా తప్పు చేస్తున్నావు. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఈ అనామిక పగంటే పాము కంటే విషయమైంది అనగానే, నోరు మూసేయి. అసలు నువ్వు ఆడదానివేనా? ఇంకా నీకు బుద్ధని జ్ఞానం అని ఇంత కూడా లేదా? అడ్డంగా దొరికిపోయింది కాకుండా ఇంకా నేను ఇది అది అంటున్నావు. నువ్వు అసలు బయటకు వస్తే కదే నీ పగ తీరడానికి. నువ్వు సెల్లోనే మగ్గిపోయి జీవితాంతం నువ్వు జీవిత ఖైదీలాగా ఉంటావు తప్పించి
రోడ్డు మెట్లు కాదు కదా, ఒక చిన్న గులకరాయి కూడా నువ్వు రోడ్డు మీదకి రాలేవు, చూడలేవు అని చెప్పి అనామికకి కావ్య ఊహించని షాక్ ఇస్తుంది. ఇక వెంటనే అప్పు కావ్య ఇద్దరు కూడా ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఇక బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టనవసరం లేదని, ఇక ఆస్తి ఎక్కడికి పోలేదని మొత్తానికైతే చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్